అబ్బాయి టీవీలో ఒక్క సినిమా మంచిగా వచ్చలేదు. పోయి పప్పిని అడుగుతా ఏమన్నా ఆడుకుందామో. పప్పిని ఏమన్నా ఆడుకుందామని అడుగుదాం. మాటగా అడుగుదాం. చిన్న ఉన్నాడుగా వచ్చు అడుగుదాం. మళ్ళీ ఫీల్ అయితే వచ్చు ఉన్నాడో లేడు. అయ్యో అయ్యో డోర్ వేసింది కదా. సిసి వాళ్ళు ఊరికి పోయారు కదా, మర్చిపోయినా. వీళ్ళు కూడా లేదు. ఎట్లనో ఏమో పప్పు ఉన్నదో లేదు. వాళ్ళు అక్కనే అడుగుతాం. మళ్ళీ ఆమె లేకపోతే ఏడిపోతుందో ఏమో ఆమెకే ఉన్నదో లేదో ఇంట్లో. అయ్యో లేదు కదా, డోర్ తెరిచి ఎటు పోయిందో ఏమో. ఈమె షైనీ లేదు కదా, షైనీ వాళ్ళ ఇంటికాడ ఉంటుంది. ఏడు ఉంటుంది, లేకపోతే ఎవరైనా ఊరికి పోతుంది. పోయే వస్తా ఎవరు అట్లా షైనీ టైంపాస్ అయితే లేదు. అందులో లేదు ఇంటికాడ. పప్పు ఉన్నదో లేదో వీళ్ళ ఇంటికాడ. షైన్ ఉంది కావచ్చు. ముగ్గురు ఇన్నే ఉన్నారు కదా, అడుగుదాం. ఇక పప్పు ఏమన్నా ఆడుకుందామా? ఆడుకున్నాం. నాకు ఏం టైంపాస్ అయితే ఏం ఆడుకున్నాం? అన్నం కూడా ఆడుకున్నామా? అందుకున్నాం. పారిపోయాం. మరి అన్నీ నా వల్ల అయితే కాదు. ఒక్కొక్కరు 2 3 తేవాలి. నువ్వు పసుపు కారం ఉప్పుదే, నువ్వు ఉల్లిగడ్డలు టమాటాలే, నువ్వు జీలకర్ర రావాలి. మిగతా అని నేను ఏమో ఇంటిని కాదొకటి నడుకోదా. మళ్ళీ లేట్ అయితే ఇప్పటికే టైం 1 అవుతుంది. అన్నమే తినలేదు ఇంకా. ఇదే తింటా. మరి మేము అన్నం కూడా వెళ్ళండిదా? చూపెడతా. ఇగో చూడు, ఇలా కూరంతా ఇలా అన్నమాట. సరేనా? సరే. ఏం గడుగుదాం రా పప్పు, మళ్ళీ లేట్ అవుతుంది. ఇక పట్టుకొని బియ్యం వేస్తా. బియ్యం సాగుతాయా? సాగుతాయి దీపా. ఇదా ఇలా బియ్యం గడుగుదాం. పోతే ఇంకొన్ని తెప్పించిన పట్టుకొని. ఓ తాగిల్ల నీళ్ళు పోసిపోదాం. ఇదే కట్టోది. నీకు అర్థమే కాదేమన్నా చెప్తే. పోయి ఇంకోసారి కడుగుదాం. సరిపోతే అందరికీ పొయ్యి పొయ్యి పెట్టుకో. దాని మీద కూర్చో మంటలా. రెడీ పెట్టినావా? పెట్టిన, అప్పుడే కోసి పెట్టినా. మళ్ళీ కోతులు వస్తాయని. మంచి పని చేసిన షైని. కానీ కొట్టద్దా? నాకు కూడా కొట్టచ్చు. నాకు కూడా కొట్టచ్చు. పెట్టు. తెలుసు మంచిగా అనిపించింది. ఇట్లా అనుకుంటే పప్పు ఉంటాయి. చిన్న కూడా కూర్చుతా పోయిలా. అది చూడు ఎట్లా నా ఇష్టం. నీకేం నా నవ్వు. ఆపుడు గొడవ పోయి మంచిగా అంటాం. కట్టెలు మంచిగా మండుతుంది. అయిందా చూడు. చూద్దాం. నాకు కూడా కాలుతుంది. మస్తు ఉన్నా. అంట పెట్టి పప్పి పెట్టిన సార్. షైనేది షైన్ చేతులకు వచ్చుకుంటాను. నేను అంత మస్తు అంటుంది. అన్నం దగ్గరకు వచ్చింది. మంచిగా నేను అందుకే ఇష్టం కావాలి. ఫస్ట్ పొల్లా నీ పిల్ల పెట్టు. ఇంకోసారి మా ఇంటికి రాగే నన్ను కొట్టినావు అంటే. నన్ను పిలుచుకొచ్చిన ఆడుకోవడానికి. ఆడుకోవడానికి ఎలా వెళ్తావా? సైలెంట్ ఉన్నామ్మా. నువ్వు ఉంటామా పెద్ద బోకమ్మ. ఉన్నారు పోగా కళ్ళు మూసుకోండి. మరి అన్నం ఉమ్మగిలే దాకా బయట పెట్టాలి కట్టెలు కొన్ని. ఇక అయింది. కొంచెం ఉమ్మగిలితే అయిపోతుంది. బాగా మెత్తంటాడు అంటే ఏమడు అత్తంచెల్లి వస్తున్నా చేతులు మొత్తం
నువ్వే నాప నుంచి నేను కలపలేదు ఒర్రా కోలోతులు మైకులు అన్నం అంతా మెత్తగా అవుతుంది ఇగో ఆవు బంద్ చేద్దాం అయింది దించుదాం ఆవు ఒక్క 2 నిమిషాలు ఆవు దించుదాం ఇక అయిందో ఏ అన్నమైన చూస్తుంటే అడ్డమవుతుంది దించుతా దమరాలు డాన్స్ ఎక్కేస్తుంది నువ్వు అన్ని ఇంగ్రీడియంట్స్ లేపో వేడైంది మొత్తం ఎలా మెంతులు వేద్దాం పట్టు దూరం ఉండరు గోలుతున్నాయా గోలుతాయి ఇంకా కొంచెం కావు చాలా మెంతులు గోలుతున్నాయి పప్పి ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఇది చెంచా పట్టుకో ఇట్లయితే కూర భయం భయం అవుతుంది నాకైతే అది అయితే ఏం కాదు భయపడక లెమన్ తిప్పుతాయి ఇస్తే బొబ్బలు వస్తే మళ్ళా ఆగు కావు కలపక దూరం ఉండదు చూసిరా గింత డేంజర్ కర్రీ వస్తుంది కాదు పచ్చిది కదా స్మెల్ మస్తు వస్తుంది ఇంకా తెస్తా వింటుంది ఉల్లిగడ్డలు ఫ్లేవర్ స్మెల్ మస్తు వస్తుంది కదా ఆడిపోతుందా అంతా దూరం ఉండదు ఇప్పుడు కూడా మెల్లగా రసం ఏం కాదు టమాటానే కదా చింతపండు కావాలి అందరికి అనిపోతాయి మెల్లగా కుట్రానే అంతేనా వేస్తా ఆగు మూత వేయడం కోసం ఎంతసేపు కట్టుకుంటారా నడిరి కూర్చుంది దాది పట్టు కాలుతుంది కూర అన్నం మెత్త అయింది కర్రీ అద్దుకొని తింటే నా సామి రంగా ఎత్తురాయా అవతలే అన్నం మెత్త వేసరికి చాలా చాలా ఇంకొంచెం వేయాలి అన్నం నువ్వు అన్నమై నాకు వేయొచ్చదా కాలుతుంది అన్నం ఇంకా రాకుండా అన్నం ఇంకా కాలుతుంది చెంచే పంపుతుంది ఆకలి అవుతుంది అన్నం వేస్తలేదు వస్తలేదు కాలుతుందబ్బా కాలుతుంది కూర మస్తు అక్క మంచిది మేము కూడా తింటాం అయితే వేసుకోబ్బా నాకు ఆకలి అవుతుంది నేను తింటా అబ్బాయి తింటే అన్నావా వేస్తున్నావు అంత వేసుకోకు అంతే వేసుకుంటున్నా పప్పుకి మెల్లగా ఇంత టేస్టీగా కనబడుతుంది కూర అదే తింటా నేను తింటా ఆల్రెడీ సూపర్ ఉంది కూర
గైస్ వెల్కమ్ బ్యాక్ టు హనీ అఫీషియల్ ఛానల్. ఈరోజు అయితే వీడియో చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి,